జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకల్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత మన కేసీఆర్ అని కొనియాడారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరెన్నో విజయాలు తీసుకొస్తుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కేసీఆర్ సార్ గారి పుట్టినరోజులు 72వ సంవత్సరం పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మా జవహర్నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజ్ గారు, అలాగే కార్పొరేటర్స్, అలాగే లీడర్స్, మా బీఆర్ఎస్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చూసుకున్నట్లయితే ఓన్లీ జవహర్నగర్నే కాదు, మొత్తం తెలంగాణనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే కేసీఆర్ సార్ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఇవాళ కేసీఆర్ సారే ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా ఆయనకి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే విధంగా కేసీఆర్ సార్కి కూడా ఇవాళ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. తెలంగాణలో అత్యధికంగా మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్, కౌన్సిలర్లు కూడా చాలా వరకు మా వాళ్ళు రావడం, గవర్నమెంట్ లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతగానం దాదాపు 34% ఇవాళ వచ్చింది అంటే అది కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు. అలాగే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని కూడా తెలియజేయచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కూడా రాలేకపోయారు. 100% వాళ్ళు రావాలి, కానీ రాలేకపోయారు. కేవలం 40% రావడం చాలా అసలు వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు పబ్లిక్ అంతా. ఇవాళ కేసీఆర్ సార్ పుట్టినరోజు తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం. జవహర్నగర్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి, అలాగే కేసీఆర్ సార్ వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి రెడీ ఉన్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్ద పండుగ వాతావరణం ఎక్కడ చూసినా తెలంగాణలో పెద్ద వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో 33 జిల్లాల్లో ఏ జిల్లాలు వెళ్ళినా, ఏ మండలాలు వెళ్ళినా, ఏ గ్రామాలు వెళ్ళినా, చిన్న చిన్న తాండాల్లో వెళ్ళినా కానీ కేకులు కట్ చేసుకొని కేసీఆర్ బర్త్డే చేస్తుంటే మాకెంత సంతోషం ఉందంటే అంత సంతోషం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా జవహర్నగర్ కార్పొరేషన్లో 94 కాలనీలో ఏ కాలనీ చూసినా, ఏ అన్న చూసినా, ఏ అక్క చూసినా, ఏ తల్లి చూసినా, ఏ మామ చూసినా, ఏ కాక చూసినా కేసీఆర్ బర్త్డే అంటే ఈడ చూడు అసలు పట్టలేకపోతారు. గుంపు ఆడుంటే ఒకరు, అక్కడ ఉంటే ఒకరు, ఇక్కడ ఉంటే ఇంతమందిని చూస్తుంటే మా కడుపు నిండుతుంది కేసీఆర్ బర్త్డే ప్రకారంగా. కాబట్టి మళ్ళొక్కసారి మా ప్రభుత్వం కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నందుకు తెలంగాణ 33 జిల్లాల నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరి కుడకంగా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మనమే మన కేసీఆర్నే తెచ్చుకుంటాం. ఖచ్చితంగా కేసీఆరే గెలుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరుడికంగా కంకణం కట్టుకొని ఈ ఉత్సాహంతోనే మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రాంకు, కేక్ కటింగ్కు ప్రతి ఒక్కరికి, మాజీ మేయర్ గారికి, మాజీ కార్పొరేటర్లకు, అదేవిధంగా మాజీ కోఆప్షన్లకు, ఉద్యమకారులకు, జనరల్ సెక్రటరీలకు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు, రెండో అంబేద్కర్ నగర్ నుంచి వస్తారు. మా గుంపు చూస్తే ఇక్కడ జవహర్నగర్ భయపడుతుంది, అంతమంది వస్తారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహంతో రేపు ముందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కేసీఆర్కు హ్యాపీ బర్త్డే కేసీఆర్.